పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు జనవరి 7వ తారీఖు. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనము నుండి 44వ వచనం వరకు. యేసు పడవ దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దీనారములను వెచ్చించి రొట్టెలను కొని వీరికి పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు కనుగొనిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతట యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు నూరుగా ఏబదిగా పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కనులెత్తి కృతజ్ఞతా వందనములు చెప్పి ఆశీర్వదించి త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోవు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.